నెల్లూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆత్మీయ సమావేశానికి స్వాగతం పలుకుతూ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జనసేన ఫ్లెక్సీలు జెండాలు మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. అభిమానులు మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటే ఈ రోజున 1.5 రోజు మా నాయకుడు నెల్లూరులో ఉంటాడు. ఫ్లెక్స్ కట్టుకునేదానికి పర్మిషన్ ఏంటి అంటే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడికి లోబడి కట్టడానికి లేదు. ఇవన్నీ తీసేయాలని చెప్పి 1.5 రోజుగా యుద్ధం జరుగుతూనే ఉంది. రిక్వెస్ట్ చేసుకున్నాం, కొంత మా అభిమానాన్ని కంట్రోల్ చేసుకొని చాలా తక్కువ స్థాయిలో సభా ప్రాంగణంలో వరకే ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభా సైనికులందరూ సభలో ఉన్నారని ఏమర్చారని చెప్పి ఈ రోజు అధికారులు వచ్చి ఆ లారీలు పంపించి ఫ్లెక్స్లు కోసే ప్రయత్నం చేస్తున్నారు. జన సైనికుల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి చెప్తున్నాను. చేతగాని ప్రభుత్వం మీరెందుకు పనికిరారని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. రాబోయే 100 రోజులు ఈ ఎన్నికల్లో మీ పతనం అనేది చూస్తాం. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్టు వైఎస్ జగన్ పార్టీని కలపనీయకుండా చేస్తాం. ఈ రోజున ఈ 1.5 రోజు ఆ ఫ్లెక్స్ జోలికి వచ్చిన జనసేన జెండా తాకినా కూడా ఒప్పుకునే సమస్య లేదు. సభా ప్రాంగణంలో 1000 మంది ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో 10,000 మంది ఇక్కడ ముట్టడి చేసి నగరం మొత్తం కూడా. నెల్లూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆత్మీయ సమావేశానికి స్వాగతం పలుకుతూ కార్యకర్తలైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జనసేన ఫ్లెక్సీలు జెండాలు మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాజా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ కాజా. నెల్లూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆత్మీయ సమావేశానికి స్వాగతం పలుకుతూ కార్యకర్తలైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జనసేన ఫ్లెక్సీలు జెండాలు మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రీజనల్ బ్యూరో చీఫ్ కాజా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ కాజా, నెల్లూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్. జానకి 2 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయ నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసేందుకు నాగబాబు ముందుగానే ఇక్కడ పర్యటన ఖరారైంది. అదే క్రమంలో ఆయన కూడా రావడం జరిగింది.
అయితే నాగబాబు వచ్చిన జనసేన ఆఫీసు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నాగబాబుకి ఫ్లెక్సీలు భారీగా కూడా జనసేన నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అంటే జనసేన పార్టీ ఏదైతే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని చెప్పడంతో కూడా అక్కడ జనసేన కార్యకర్తలు వచ్చారు. కొంతమంది మున్సిపల్ సిబ్బంది అక్కడికి వచ్చి కొన్నింటిని తొలగించడంతో అక్కడ ఉన్న జనసేన నాయకులందరూ ఆగ్రహం వ్యక్తం చేసి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరి మధ్య కూడా కొంత ఉధృత వాతావరణం నెలకొనడంతో సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం జనసేన నాయకులు చేయడం, సిబ్బంది జనసేన నాయకుల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే అక్కడికి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వివాదాన్ని సద్వినియోగించే ప్రయత్నం కమిషనర్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమిషనర్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా పార్టీ నాయకులు వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణం. దీని మీద జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మాత్రమే తొలగించాలని చెప్పేసి కూడా సాయంత్రం 6 గంటలకు తొలగించాలని చెప్పేసి కూడా మరి కమిషనర్ కూడా ఆదేశించడంతో అటు కమిషనర్ తో కూడా జనసేన నాయకులు వాగ్వివాదం దిగారు. అయితే జనసేన నాయకులందరూ కూడా ఆ కమిషనర్ అధికార పార్టీ నాయకులకు ఒకలాగా జనసేన పార్టీ నాయకులు మరోలాగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా నినాదాలు చేయడంతో మరింత ఉధృత వాతావరణం నెలకొంది. అయితే వీటన్నిటిని కూడా సద్వినియోగించే ప్రయత్నం చేసే దిశగా కూడా మున్సిపల్ సిబ్బంది అక్కడ నుంచి కొంత పక్కకి వెళ్ళిపోవడంతో కూడా జనసేన నాయకులు కూడా శాంతించడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి మరి కమిషనర్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? కమిషనర్ ఏమంటున్నారు కాజా? వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా కమిషనర్ కొంత ఈ వాతావరణాన్ని సద్వినియోగించే ప్రయత్నం చేయాలి. అయితే కమిషనర్ కూడా సాయంత్రం 6 గంటల లోపల తొలగించడం చెప్పేసి చెప్పడంతో కొంత ఉధృత వాతావరణం నెలకొందని చెప్పేసి అక్కడ జనసేన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ తమ అధినాయకుడు తర్వాత నాయకుడు అక్కడికి రావడం, ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రధాన కార్యదర్శి ఇక్కడికి రావడం, 2 రోజుల పాటు పర్యటన కూడా గతంలో చూసుకుంటే వైసీపీ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించిన అధికారులు ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రం ఎందుకు తొలగిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించారు. అయితే వీళ్ళిద్దరు కూడా అంటే అక్కడికి వచ్చిన కమిషనరు జనసేన నాయకుల మధ్య కూడా పరిస్థితిని సద్దుమలిచే ప్రయత్నం చేయకుండా కొంత వివాదానికి దారితీసింది చెప్పుకోవచ్చు. ఈ వివాదంలో కూడా కార్యకర్తలను కూడా భారీ ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తలు నినాదాలు చేసిన అనంతరం కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం ఆ జనసేన సమావేశంలో నాగబాబు పాల్గొనున్నారు. అయితే ఈ రోజు రేపు నాగబాబు ఈ విషయం మీద స్పందించలేదు. నాగబాబు కూడా ఎందుకంటే ఆయన నియోజకవర్గ నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ ఫ్లెక్సీల వివాదం సంబంధించి నాగబాబుకి కార్యకర్తలు కూడా తెలియజేయడం జరిగింది. ఆయన దీనిపైన రేపు అంటే 2వ రోజు ఈ పూర్తి స్థాయిలో కూడా సమావేశాలు పూర్తయిన తర్వాత కూడా నాగబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఆ మీడియా సమావేశంలో దీనిపైన నాగబాబు కూడా మాట్లాడతారా లేదని కూడా వేచి చూడాల్సింది. జానకి అంటే అక్కడ ప్రెసెంట్ అయితే సద్దుమణిగింది అనుకోవచ్చు అంటారా కాజా? ప్రస్తుతం అంటే వివాదం ఇప్పటి వరకు కొనసాగింది. అక్కడి నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ వెళ్ళిపోయారు. యథాశారి గారు జనసేన నాయకులు మళ్ళీ అక్కడ కొన్ని ఫ్లెక్సీలను కూడా మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మిగిలిన అంటే ఏదైతే కమిషనర్ అక్కడికి వచ్చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ జనసేన నాయకులు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను కూడా పునరుద్ధరించుకున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. అయితే సాయంత్రం మళ్ళీ ఏమైనా ఫ్లెక్సీలను తొలగించే ఏర్పాటు చేస్తారంటే సాయంత్రం వరకు టైం ఇచ్చారు కాబట్టి అంటే వీళ్ళు తొలగించకపోతే వాళ్ళే తొలగిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సింది. జానకి రైట్ కాజా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. లోపల నెల్లూరు నగరంలో మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆత్మీయ సమావేశానికి స్వాగతం పలుకుతూ కూడా కార్యకర్తలు ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జనసేన ఫ్లెక్సీలు, జెండాలు మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన నాయకులు ఇటు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. లోపల
తర్వాత వెంకటగిరి 3